నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. ఉచితం అనుచితమా? పేదలకు ఎందుకు ఇవ్వద్దు? ఇది ఇప్పుడు దేశంలో జరుగుతున్న ఆసక్తికర చర్చ. ఉచిత పథకాలకు బ్రేక్ వేయాలంటూ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వేళ దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. ఫ్రీ స్కీమ్స్ అవసరమే అని కొందరు, వద్దు అవి ప్రజలను సోమరిపోతులా తయారు చేస్తున్నాయని మరికొందరు. ఇలా ఈ అంశం ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఉచితాల పథకాల కథేంటి, వాటిలోని మంచి చెడులు ఏంటన్నదే ఇవాల్టి స్పాట్లైట్. ఉచిత పథకాలు, అవే ఫ్రీ స్కీమ్స్, వీటిపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తుంది. ఏ పార్టీకైనా ఉచితం లాంటి తాయిలాలు ఇవ్వకుండా ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఉచిత పథకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ బీజేపీ నేత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాల్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. దీనిపై విచారణ నిర్వహించిన చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యేలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ప్రకటిస్తున్న ఉచిత పథకాలు, వాటి కోసం అనంతరం పెడుతున్న ఖర్చు, దాంతో దేశ ప్రగతిపై పడుతున్న ప్రభావం వంటి అంశాలపై సుప్రీంకోర్టు కీలక విచారణ నిర్వహించింది. ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఉచిత హామీలు ఇస్తున్న రాజకీయ పార్టీలను నిషేధించాలని కోరుతూ బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిల్ను విచారించింది. ఎన్నికల మేనిఫెస్టోను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని, అందులో చేసిన వాగ్దానాలకు రాజకీయ పార్టీలు జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల మీద 15 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయన్నారు పిటిషనర్ తరపు న్యాయవాదులు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం వాదనను వినిపిస్తూ ఓట్ల వేటలో కనబర్చే కళగా మారిందని తెలిపారు. ఉచిత హామీలను వెలువరించి తరువాత వీటి ప్రాతిపదికగా చేసుకుని తాము ప్రజల సంక్షేమం కోసం పథకాలకు దిగామని కొన్ని పార్టీలు భావిస్తే ఈ పరిణామం ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ఆప్, ఇతర పార్టీల వైఖరిని ఈ విధంగా ఆయన కేంద్రం తరపున పరోక్షంగా విమర్శించారు. ఉచిత విద్యుత్ వంటి ఎన్నికల తాయిలాలను ఈ సందర్భంగా కేంద్రం ప్రస్తావించింది. ఉచితాలపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో ఆసక్తికర వాదనలు కూడా చోటు చేసుకున్నాయి. పోలింగ్ సమయంలో రాజకీయ పార్టీలు ఉచితాల ప్రకటనపై సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయడం, అనంతరం ఉచిత పథకాలు పంపిణీ చేయడం తీవ్రమైన సమస్య అని సుప్రీంకోర్టు పేర్కొంది. దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ నష్టపోతోందని తెలిపింది. ఇది సమస్య కాదని ఎవరూ అనరని, ఇది తీవ్రమైన సమస్య అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉచితాలు పొందుతున్న వారికి అది కావాలి, మాది సంక్షేమ రాజ్యం, తాము పన్నులు చెల్లిస్తున్నామని అభివృద్ధి ప్రక్రియకు వినియోగించాలని కొందరు అనవచ్చని, కాబట్టి ఇది తీవ్రమైన సమస్యని సుప్రీంకోర్టు పేర్కొంది. కాబట్టి ఇరుపక్షాల వాదనలను తాము నియమించిన కమిటీ వినాలని ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ చెప్పారు. భారతదేశం పేదరికం ఉన్న దేశమని, ఆకలితో అలమటించే వారి విషయంలో కేంద్రానికి ప్రణాళికలు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే ఆర్థిక వ్యవస్థ దీనివల్ల డబ్బును కోల్పోతోందని, దీంతో ప్రజల సంక్షేమం సమతుల్యంగా ఉండాలని సీజేఐ రమణ అన్నారు. అంతకుముందు ఉచితాలపై దాఖలైన పిటిషన్లు కొట్టేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. అర్హత ఉన్న వెనుకబడిన ప్రజల సామాజిక, ఆర్థిక సంక్షేమం కోసం చేపట్టే పథకాలను ఉచితాలుగా వర్ణించలేమని పేర్కొంది. ఉచిత హామీలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కానీ సంక్షేమ పథకాలు పేదలకు ఆసరాగా నిలుస్తాయని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
ఉచిత హామీలు ఇచ్చిన రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయడం అప్రజాస్వామికమవుతుందని పేర్కొంది. అదే సందర్భంలో ఉచిత హామీలకు సంక్షేమ పథకాలకు తేడా ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెండింటినీ ఒకే కోణంలో చూడరాదని అభిప్రాయపడింది. అయితే ప్రజల సంక్షేమం, ఆర్థిక పరిస్థితులపై సమతుల్యత ఉండేలా చూసుకోవాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఉచిత హామీలను కట్టడి చేయడం, దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలిపేందుకు నిపుణుల కమిటీని నియమించాలని సూచించింది. దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇప్పటికే పలువురు సీనియర్ న్యాయవాదులు పలు సూచనలు చేశారని, మిగిలిన వారు సైతం తన పదవీ విరమణలోపు సలహాలు ఇవ్వాలని కోరారు సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ. ఆ దిశగా ఆలోచనలు, సూచనలను నా రిటైర్మెంట్ లోపు చెప్పండి అని పేర్కొన్నారు. తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేశారు. అయితే పేదలకు ఉచిత పథకాలను రద్దు చేసేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని వివిధ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ ఇస్తే ఉచితమా? పాలపై, శ్మశానంపై పన్ను వేయడం తప్పు కాదా అని కేంద్రం తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. ఉచితాలు తప్పైతే ఎన్పీఏలకు ఎందుకు ఇస్తున్నారు? ఎన్పీఏల పేరు బిగ్ స్కామ్ నడుస్తుందని ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటిస్తోన్న ఉచితాల హామీలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై కేజ్రీవాల్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో తీవ్ర లోపాలు ఉన్నాయని అనిపిస్తోందని, ప్రజలకు ఉచిత పథకాలు అందించడాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోన్న తీరే ఇందుకు కారణమని చెప్పారు. సామాన్య ప్రజానీకంపై పన్నుల భారాన్ని పెంచేస్తూ ధనవంతులపై మాత్రం పన్నుల భారం పడకుండా వాటిని కేంద్ర సర్కారు మాఫీ చేస్తోందని కేజ్రీవాల్ విమర్శించారు. పెన్షన్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం వద్ద నగదు లేదంటూ అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చారని కేజ్రీవాల్ అన్నారు. సైనికులకు పెన్షన్లు ఇవ్వలేని స్థితి దేశంలో 75 ఏళ్లలో ఎన్నడూ లేదని ఆయన చెప్పారు. ఉచిత విద్య అందిస్తే తప్పేంటని కేజ్రీవాల్ ప్రశ్నించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం విద్య, ఆరోగ్య సదుపాయాలు ఉచితంగా కల్పించడం, రాత్రిపూట పేదలకు శిబిరాలు ఏర్పాటు చేసి ఇవ్వడంపై ఎన్నికల సమయంలో ప్రసంగాలు చేయడం, హామీలు ఇవ్వడం వంటివి హక్కుగా ఉన్నాయని ఆప్ అంటోంది. ఉచిత విద్యుత్, నీళ్లు, రవాణా సౌకర్యాలు కల్పిస్తామంటూ ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వకూడదంటూ నిబంధన తీసుకురావడం సరికాదని చెప్పింది. సామాజిక సంక్షేమ అజెండాను ఎన్నికల హామీల్లోంచి తీసివేసి కుల, మతపర హామీలు ఇవ్వాలని కేంద్రం కోరుకుంటున్నట్లు ఉందని ఆప్ విమర్శించింది. గుజరాత్లో కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ విద్యుత్, విద్య వంటి వాటిని ఉచితంగా అందించే విషయంపై హామీలు ఇస్తోంది. ఈ సమయంలో ఉచితాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండడం గమనార్హం. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొందరికి సంబంధించిన 10 లక్షల కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేసిందని, పేదలకు ఉచితంగా పథకాలు అందిస్తే తప్పేంటని కేజ్రీవాల్ అంటున్నారు. బీజేపీ కొందరు స్నేహితులకు రుణాలు మాఫీ చేస్తుందన్నారు. వారిని ద్రోహులనాలని, విచారణ జరపాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల్ని బలోపేతం చేయాల్సింది పోయి వాటి పట్ల వ్యతిరేకత పెరిగేలా చేస్తుందని మండిపడ్డారు. దేశంలో మంత్రులకు మాత్రమే ఉచిత విద్యుత్ అందుతుందని, సాధారణ పౌరులకు ఎందుకు అందకూడదని కేజ్రీవాల్ ప్రశ్నించారు. అయితే కేజ్రీవాల్ ఉచితాలతో పోలిస్తే కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఉద్దేశం పూర్తిగా భిన్నమైనదని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర తెలిపారు. ఉచిత పథకాలు దీర్ఘకాలంలో దేశానికి ప్రయోజనకరంగా ఉండవని, ఒక వ్యక్తికి, ఒక రాజకీయ పార్టీకి స్వల్పకాలిక ప్రయోజనాలను మాత్రమే కలిగిస్తాయన్నారు. కేజ్రీవాల్ ఉచితాలు ప్రజలను తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ట్రాప్ చేయడానికి ఎరా అని విమర్శించారు సంబిత్ పాత్ర.
అటు కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చండ్రనిప్పులు కక్కారు. ఎన్డీఏ పాలనలో ఎన్పీఏల కుంభకోణం నడుస్తోందని ఆరోపణలు చేశారు. దేశ చరిత్రలోనే ఇది పెద్ద కుంభకోణమని అన్నారు. ఉచిత పథకాలు బంద్ చేయాలట. రైతులు బాధల్లో ఉన్నారని రైతు బంధు ఇస్తే తప్ప అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. పేదలకు పెన్షన్లు ఇస్తే తప్పేంటన్నారు. బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెడితే తప్పు లేదా అని మోదీని నిలదీశారు కేసీఆర్. వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ ఇస్తే ఉచితమా? రైతాంగం బాధలో ఉన్నదని చెప్పి వాళ్ళకి రైతు బంధు, ఒక గుంట ఉన్న రైతు చచ్చిపోతే, ఎకరం ఉన్న రైతు చచ్చిపోతే ఆ కొంప బజార్లో పడుతుందనో, వాళ్ళకి ఇంత ఫ్రీ కరెంట్ ఇచ్చి రైతు బీమా సదుపాయం కల్పిస్తే అది ఉచితమా? ఫ్రీ బీసా? అంటే ఎన్డీఏ గవర్నమెంట్లో ఇది ఒక దందా తయారైంది అన్నట్టు. గవర్నమెంట్లో ఉన్న పెద్దలు ఎన్పీఏ వాళ్ళిద్దరు బదులుకొని వాడు ఎన్పీఏ డిక్లేర్ చేయ, వీళ్ళు లక్షల కోట్లు మంజూరు చేయ, దీనిలో లక్షల కోట్లు కమిషన్లు తీసుకోవాలి. పెద్ద దందా, ఇట్స్ ఎ బిగ్ స్కామ్. మరోవైపు రానున్న రోజుల్లో ఉచితాలు వద్దు అంటూ కేంద్రం ఒక చట్టాన్నే తీసుకురాబోతోందిట. అదే గనుక జరిగితే దేశంలో అన్ని రాష్ట్రాలకు ముక్కుతాడు బిగించినట్లే. ఇక ఏపీలో చూస్తే చంద్రబాబు, జగన్ ఇద్దరూ కూడా ఉచితాల మీద ఉచితాలు అంటూ జనాలకు ఫ్రీ స్కీమ్స్ ఇస్తూ అధికారంలోకి వచ్చారు. ఈరోజు చంద్రబాబు అధికారంలో లేరు కాబట్టి అప్పులు పెరిగాయి అని అంటున్నారు తప్ప ఉచితాల మీద నోరు మెదపడం లేదు. రేపటి ఎన్నికల్లో టీడీపీ కూడా ఉచిత హామీలు చాలానే ఇవ్వాలని చూస్తోంది. ఇక జగన్ అయితే ఉచితాలే మళ్లీ గెలిపిస్తాయని భావిస్తున్నారు. అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల ముందు మరిన్ని ఉచిత పథకాలకు కూడా ఆయన శ్రీకారం చుట్టనున్నారని అంటున్నారు. ఈ టైంలో వీటికి కత్తెర వేస్తూ మోదీ సర్కార్ ఒక చట్టాన్ని తెస్తే అప్పుడు బాబు, జగన్ల పరిస్థితి ఏంటి అన్నది చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఉచితాల మీద బిల్లు ప్రవేశపెట్టి వాటికి మద్దతు ఇవ్వమంటే ఈ ఇద్దరు నాయకులు ఇస్తారా అన్నది కూడా మరో చర్చ. మరోవైపు ఉచిత పథకాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పేద ప్రజలను ఆదుకునేందుకు ఆ ఫ్రీ స్కీమ్స్ తప్పవని కొందరు విశ్లేషకులు అంటున్నారు. వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అవి ఉపయోగపడతాయని చెప్తున్నారు. అయితే ఉచిత పథకాల వల్ల పేదలు సోమరిపోతులుగా మారుతున్నారని అభిప్రాయపడుతున్నారు మరికొందరు విశ్లేషకులు. ముఖ్యంగా మధ్యతరగతి నుంచి పన్నుల రూపంలో ముక్కుపిండి వసూలు చేస్తున్న డబ్బును పేద ప్రజలకు పంచడం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎప్పటిలాగే ఉచిత పథకాలపై మళ్లీ జోరుగా చర్చ జరుగుతోంది. సహజంగానే ప్రజల కోసం అమలయ్యే ఉచిత పథకాల చుట్టూనే ఇదంతా తిరుగుతోంది. బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు లక్షల కోట్ల మేర ఎగ్గొట్టిన బ్యాంకు రుణాలు రద్దవుతున్న వైనం గురించి మాత్రం ఎవరూ మాట్లాడడం లేదు. బహుశా ఇలా రద్దు చేయడం ఉచితాల కిందకు రాదన్న అభిప్రాయం చర్చిస్తున్న వారికి ఉన్నట్టుంది. మధ్యతరగతి, ఆ పై తరగతుల వారికి అన్ని రకాల ఉచిత పథకాలపైన ఎప్పటి నుంచో అభ్యంతరం ఉంటోంది. వారి ఉద్దేశం ప్రకారం ఉచిత రేషన్ మొదలుకొని ఉపాధి హామీ పథకం వరకు అన్నీ వ్యర్థమైనవే. తాము కట్టే పన్నుల ద్వారా సమకూరే రాబడిని ప్రభుత్వాలు ఉచిత పథకాల కింద ప్రజలకు ఇస్తూ వారిని సోమరులను చేస్తున్నాయన్న అభిప్రాయం వారిది. ఈ ఉచిత పథకాలు జనాలకు ఇస్తున్నారే కానీ వాటి వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి ఇస్తున్నారు. అమ్మఒడి ఇచ్చే డబ్బులు సాయంత్రానికి తాగేసి తందనాలాడేసి ఇట్లా ఖర్చు పెట్టేస్తున్నారు కానీ విద్యార్థికి ఏ విధంగా కూడా మీరు ఇచ్చే డబ్బులు ఉపయోగపడటం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అది గుర్తించాలి. అదేవిధంగా ఇప్పుడు మీరు ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మీరు ఏ డబ్బులైతే ఉచిత పథకాలు ఖర్చు పెడుతున్నారో అదే డబ్బులు వెచ్చించి ఒక చిన్న కంపెనీలు తీసుకురావడం, కొత్త కంపెనీలు స్టార్ట్ చేయడం కానీ చేశారంటే నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, నిరుద్యోగం తగ్గుతుంది. ఉద్యోగ అవకాశాలు పెరిగినప్పుడు ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేగాని మీరు ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రజల్ని సోమరబోతులు చేస్తూ ఆర్థిక పరిస్థితిని మీరు దిగజార్చడం తప్ప ఇంకో మరొకటి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశంలో 90వ దశకం మొదట్లో ఆర్థిక సంస్కరణల అమలు మొదలయ్యాక సమాజంలో ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగాయి. కొన్ని అట్టడుగు కులాలకు మాత్రమే పరిమితమై ఉండే వృత్తుల్లోకి సైతం సంపన్న వర్గాలు భారీ పెట్టుబడులతో ప్రవేశించి లాభార్జన మొదలుపెట్టాయి. వారితో సరితూగలేక అట్టడుగు కులాలు మరింత పేదరికంలోకి జారుకున్నాయి. అసలు ఉచిత పథకాలపై ఏ పార్టీకైనా నిర్దిష్టమైన అభిప్రాయం ఉందా?
ఎందుకంటే ఉచిత పథకాలను మిఠాయి సంస్కృతిగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోదీయే పలు సందర్భాల్లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉచిత పథకాల గురించి ఏకరువు పెట్టిన ఉదంతాలున్నాయి. అంతెందుకు విదేశీ బ్యాంకుల్లో ములుగుతున్న నల్లధనాన్ని రప్పించి ప్రతి ఒక్కరి జేబులో 15 లక్షల రూపాయలు వేస్తామని 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన ప్రకటన దేని కిందకొస్తుంది? అసలు ప్రజల ప్రమేయం లేకుండా ఉచిత పథకాల గురించి చర్చించడం దండగా. అన్ని పార్టీలు ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటిస్తున్నప్పుడు వారిలో ఎవరో ఒకరిని జనం ఎందుకు విశ్వసిస్తున్నారు? వారిని ఎందుకు గెలిపిస్తున్నారు? ప్రజాక్షేత్రాన్ని విస్మరించి ప్రజలు ఎన్నుకున్న చట్టసభలను పరిగణలోకి తీసుకోకుండా ఉచితాల గురించి చర్చించడం వృధా ప్రయాస అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్తో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. సహజంగానే ఎన్నికల సమయంలో తమకు ఏ పార్టీ ఎక్కువ ప్రయోజనం కలిగించే పథకాలు ప్రకటిస్తుందో ఓటర్లు వారి వైపే మొగ్గుతారు. మతం, కులం, భావోద్వేగాలున్నప్పటికీ సంక్షేమ పథకాల వంటివి ఆర్థిక అంశాలు అంతిమంగా గెలుపును నిర్ణయిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు సంక్షేమ పథకాల హామీ ఇవ్వకుండా మోదీ సర్కారు తెర వెనుక ప్రమాదకర కుట్ర మొదలుపెట్టిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మతం పేరుతో చేసే రాజకీయమే తమకు ఎక్కడైనా అధికారం కట్టబెడుతుందని, దానికి అడ్డుగా వచ్చే ఉచిత పథకాలను ప్రారంభంలోనే తుంచివేయాలన్న ఉద్దేశం మోదీ వ్యాఖ్యల్లో కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ఉచిత పథకాలను ప్రకటించడం ఆర్థిక వ్యవస్థకు మంచిదా కాదా అంటూ దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఉచిత పథకాలపై ఇటీవలి సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సామాజిక విశ్లేషకులు ఘాటుగానే స్పందిస్తున్నారు. వాటిని ఎంతసేపు ఉచితాలుగానే చూడడానికి బదులు సంక్షేమ పథకాలుగాను లేదా సామాజిక పెట్టుబడిగాను ఎందుకు చూడడం లేదన్నది వారి ప్రశ్న. ఉచితంగా సైకిళ్లు, టీవీలు, కేబుల్ కనెక్షన్ ఇస్తే వృధా కింద లెక్కించవచ్చేమో గాని విద్య, ఆరోగ్యం, వైద్యం తదితర రంగాలపై పెట్టే ఖర్చు అంతకంతకు లాభాలు తెచ్చిపెట్టేదే కదా అన్నది వారి వాదన. దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచేదే అంటున్నారు. అంతర్జాతీయ లెక్కల ప్రకారం చదువుకునేందుకు మెరుగైన అవకాశాలు కల్పించడం, వసతులు ఏర్పాటు చేయడం, సామాజిక పెట్టుబడి వీటిపై వెచ్చించే ప్రతి రూపాయి కనీసం 2 రూపాయల దాకా లాభం తెచ్చిపెడుతుందని అంచనా. బ్రిటన్తో పాటు పలు యూరప్ దేశాల్లో ఆహారం కోసం కూపన్లు, విద్య, ఆరోగ్యం వంటి సౌకర్యాలను ఉచితంగా అందించడం వంటివి ఇప్పటికీ అమలవుతున్నాయి. భారత్లో సంక్షేమ కార్యక్రమాల కోసం చేస్తున్న ఖర్చు సాపేక్షంగా తక్కువగానే ఉంటోంది. పలు దేశాలు భారత్ కన్నా ఎక్కువే ఖర్చు చేస్తున్నాయి. అయితే అధికారమే పరమావధిగా ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు అమలు చేస్తున్న ఉచిత పథకాలు ప్రభుత్వ ఖజానాలను ఖాళీ చేస్తున్నాయి. ప్రభుత్వాలు వివిధ పథకాల పేరుతో పేదల ఖాతాలకు నేరుగా డబ్బు జమ చేస్తున్నా దీని వెనుక ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు లక్షల కోట్ల రూపాయల అప్పులపై చెల్లించవలసిన వడ్డీ ఏటికేడు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పన్నులు పెరిగినప్పుడల్లా నిత్యావసర ధరలు పెరిగి సామాన్యుడి జీవితం మరింత భారంగా మారుతుందని అభిప్రాయం ఉంది. ఇప్పటికైనా ఆయా ప్రభుత్వాలు కళ్లు తెరిచి ఖజానాపై ఆర్థిక భారం మోపుతున్న నిరుపయోగకరమైన అలవి మాలిన హామీలను పక్కన పెట్టి మౌలిక వస్తువుల ఏర్పాటు, ఉత్పాదక రంగాలపై దృష్టి సారించాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉచిత హామీలు ఇచ్చున్నారో ఈరోజు రాష్ట్రం అంతా మనం చూస్తూ ఉన్నాం. అయ్యా, మంగళ షాప్కి 10,000 రూపాయలు ఇచ్చా, ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు, ఈ విధంగా 10,000 ఇచ్చుకుంటా పోతున్నాడే కానీ అసలు మనం అభివృద్ధి ఎక్కడన్నా ఉందా? ఒక డ్యామ్ కట్టామా, ఒక రోడ్లు వేసామా, లేదా కంపెనీలు కట్టామా? ఏమీ లేకుండా ఉచిత హామీలు. నేను ఇక్కడ బటన్ నొక్కుతున్నాను,
మీరు జాగ్రత్తగా గడప గడప పోయి మీరు జాగ్రత్తగా చేసుకోండి అని అంటున్నాడే కానీ అసలు అభివృద్ధి ఎక్కడుంది? అలా కాదని గొప్పలకు పోయి స్వార్థంతో ఆయా పార్టీలు అలవిమాలిన పథకాలు అమలు చేస్తూ పోతే మాత్రం మన దేశంలో కూడా శ్రీలంకలో ఎదుర్కొంటున్న దానికంటే కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చనేది నిపుణుల వార్నింగ్. ఏది ఏమైనా ఉచిత పథకాలు కొనసాగించాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవి ఉపయోగపడతాయన్నారు. కానీ ఉచిత పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింటుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. మొత్తం మీద ఉచిత పథకాలపై దేశవ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఏది ఉచితం ఏది అనుచితం అన్నది ఆయా వ్యక్తుల అవగాహన శక్తి సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. ఇది వాటి స్పాట్లైట్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.